ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి, మీరు మీ జీవితాలలో ఎన్నో సమస్యల నుంచి బాబాగారు పరిష్కార మార్గాల్ని చూపుతున్న ఈ సందేశాలపై మీకు అంత ఆనందంగా ఉండాలి అని చెప్పి బయటపడాలి అని చెప్పి ఇక బాబాగారు మీకు ఈరోజు ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు. తల్లి బిడ్డ, 2 శుభవార్తలు అనేవి నీ కోసం నేను తీసుకొచ్చానమ్మా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలని అనుభవించావు, ఎన్నో బాధలు కూడా పడ్డావు. ఎప్పుడు బాబా సంతోషాలు నా జీవితంలోకి వచ్చేది అని చెప్పి తరచుగా నన్ను అడుగుతూ కూడా ఉన్నావు. భరించలేని బాధలతోటి బరువును మోయలేకపోతున్నావు. బాబా సమస్యల నుంచి గట్టెక్కించే దారిని చూపించు తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నావు కదా తల్లి. ఎన్నోసార్లు నువ్వు నీ జీవితంలో నువ్వు కోరిన ఫలితాలు అనేవి రాకుండా నువ్వు నా మీద కూడా అలిగిన సమయాలు కూడా ఉన్నాయి కదా తల్లి. ఆ అలకను చూపించినందుకు నీ మీద నాకు ఏ మాత్రము కూడా కోపం లేదు. ఎందుకో తెలుసా తల్లి, నీ యొక్క అలకకు ఒక కారణం అయితే ఉంది. నీ సమస్యలు తీరలేదు అని చెప్పి నా మీద కోపంగా నీకు అనిపించడం అనేది జరిగింది. కనుక ఏ తండ్రి అయినా సరే బాబాకి ఆ బిడ్డ మీద ఎటువంటి కోపము ఉండదు అని చెప్పి గుర్తుంచుకో. ఒక తండ్రి మీద తన బిడ్డ అలిగినప్పుడు ఏం చేస్తే తన బిడ్డ అలక తీరుతుంది అని చెప్పి తండ్రి తెలుసుకొని ఆ బాధలను ఎలా దూరం చేయాలో ఆలోచించి ఆ బిడ్డని ఎలా సంతోషపెట్టాలో ఆ తండ్రికి తెలుసు కదా బిడ్డ. అదేవిధంగా ఇప్పుడు నువ్వు పడుతున్న బాధను దూరం చేయటానికి ఏం చేస్తే నువ్వు ఆ బాధ నుంచి పడగలుగుతావో నాకు తెలుసు కదా బిడ్డ. కనుకనే నీ అలకను నేను తప్పకుండా దూరం చేస్తాను. కనుక నువ్వు ఆశించిన ఆ శుభవార్తలు ఏవైతే ఉన్నాయో ఆ శుభవార్తలు 1 కాదు తల్లి, 2 శుభవార్తలు అనేవి నీ చెవిన పడేలాగా నేను చూడబోతున్నాను తల్లి. ఈ 2 శుభవార్తలు నీ చెవిన పడాలి అంటే కనుక నువ్వు తప్పకుండా నీ జీవితంలో కొన్ని విషయాల పట్ల నీ యొక్క మార్పుని నువ్వు తప్పకుండా చేసుకోవాలి. అంటే నీ యొక్క జీవితంలో కొన్ని మార్పులను తప్పకుండా నువ్వు మార్చుకోగలగాలి, సరిదిద్దుకోవాలి. అంటే ఆ మార్పు అప్పుడు నువ్వు నేర్చుకోవాలి అంటే అందులో మొదటిది ఫాస్ట్గా అంటే నీ యొక్క గతాన్ని ఇప్పటికప్పుడు తవ్వుకుంటూ ఆ గతం తాలూకా ఆలోచనలు మనసులో నెమరవేసుకుంటూ నాకెందుకు ఇలా జరిగింది అని చెప్పి ఎప్పుడూ కూడా గతాన్ని తలుచుకొని కన్నీటిని పెట్టుకుంటూ ఉంటున్నావు. అసలు నిజానికి గతం అనే మాట నువ్వు వినే ఉన్నావు కదా బిడ్డ. ఎందుకమ్మా గతం అనేది అయిపోయింది, ఇక అయిపోయిన దాని గురించి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అని చెప్పి నువ్వు 1కి 4 సార్లు 100 సార్లు అనుకున్నా కూడా గతంలో నుంచి నువ్వు ఎటువంటి మార్పు అయినా తీసుకురాగలవా? లేదు కదా. నువ్వు గతాన్ని నెమరు వేసుకునే ప్రయత్నం ఎప్పటికైనా నువ్వు ఆపేసి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను, అసలు నా జీవితంలో నువ్వు చేయవలసిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, వీటి గురించి ఆలోచించే ప్రయత్నం అయితే గనుక నువ్వు చేశావు అంటే గతాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రస్తుతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం నువ్వు మొదలు పెడితే గనక
ఆ రోజు నుంచే నీ జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది. ఇక ఆ తర్వాత నీ యొక్క ఫైనాన్స్ విషయంలో అంటే నీ యొక్క జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉన్నావు. నీ యొక్క కోరికలు తీర్చుకోవాలి అన్నా కూడా, నీ యొక్క సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అన్నా కూడా, నువ్వు ఆనందంగా జీవించాలి అన్నా కూడా అన్నింటికీ కూడా నీకు ధనం కావాలి. ధనం మూలం ఎదత్ జగత్ అనే మాట నువ్వు విన్నావు కదా తల్లి. అన్నింటికీ ధనం అనేది పరిష్కారం తప్పకుండా చూపిస్తుంది. కనుక నీ సమస్యలతో ఏదైతే నువ్వు ఉన్నావో, ఎవరికైతే నువ్వు ధనాన్ని ఇచ్చావో, ఆ ధనాన్ని వారు నీకు ఇవ్వకుండా నిన్ను తరచుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు కదా, వారే స్వయంగా నీ యొక్క ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నువ్వు ఇచ్చిన ధనాన్ని వడ్డీతో సహా కలిపి నీకు ఇచ్చేస్తున్నారమ్మా. కనుక నువ్వు ఆ ధనం గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించు. ఈ తండ్రి అయిన బాబా మీద నీ యొక్క బరువును, బాధ్యతను నువ్వు ఏ విధంగా అయితే పెట్టావో ఇకపై నువ్వు ఆనందంగా ఉండవచ్చు అని దాని అర్థం తల్లి. ఎందుకంటే నువ్వు నా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నావు కదూ, ఆ నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వమ్ము చేయను అని చెప్తున్నారు బాబా గారు. తల్లి, కనుక బరువు, బాధ్యత, భారము నా మీద వదిలేసావు కనుకనే ఇకపై నువ్వు నిశ్చింతంగా జీవించవచ్చు. ఇక నీకు నీ యొక్క అవసరాలను, నీ యొక్క సమస్యలను తీర్చుకోవడానికి, నీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి తప్పకుండా ఏదో ఒక రూపంలో నీకు దక్కవలసిన ధనం ఏదైతే ఉంటుందో అది నీకు 4 వైపుల నుంచి అందేలాగా నేను చూసుకుంటాను. కనుక ధనం గురించి మాత్రం మీకు ఆలోచించే ప్రయత్నం మానుకో. నీకు ఎందులో అయితే ఒక ప్రత్యేకత ఉందో అందులో కనుక నువ్వు ఏకాగ్రత చూపించావు అంటే కనుక నీకు ధనం అనేది ఇంకా రెట్టింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నువ్వు చేస్తున్న ఉద్యోగంలో తప్పకుండా నీకు కొన్ని నెలలలోనే ఒక పెద్ద ప్రమోషన్ అనేది రాబోతుంది బిడ్డ. కనుక నీ యొక్క ఆదాయం కూడా రెట్టింపు అవ్వబోతుంది అమ్మ. ఇక నుంచి నువ్వు దాని గురించి ఆలోచించకు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో కూడా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలు కూడా ఎదురయ్యాయి కదా. నీకు అదంతా కూడా నీ మీద ఉన్న దృష్టి దోషం వల్ల మాత్రమే జరుగుతుంది. కనుక నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఎవరి దగ్గర కూడా నీ యొక్క లాభ నష్టాలు చెప్పాలి, ఎవరి దగ్గర నీ యొక్క లాభాలు నష్టాలు చెప్పకూడదు అనేది నువ్వు ఆలోచించుకొని వారి దగ్గర కనుక నువ్వు చెప్పకుండా ఉంటే కనుక నీ యొక్క దృష్టి దోషం అనేది 70% తగ్గే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఒక స్టెప్ ముందుకు వేసినట్లయితే ధనం గురించి నీకు ఎటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకుంటాను. ఇక నువ్వు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే కనుక ఎమోషన్స్ బిడ్డ. చిన్న విషయానికైనా సరే, పెద్ద విషయానికైనా సరే కానీ నువ్వు ఎక్కువగా అతిగా ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంత అతి ఆలోచన అని చెప్పి నీకు ఎప్పటికప్పుడు నీకు ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ చిన్న చిన్న వాటికే భయంతో బెంబేళ్ళు ఎత్తుకుపోతున్నావు. గోరంత పోయేదాన్ని కొండంత అవుతుందేమో అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటున్నావు. ఎవరన్నా పన్నెత్తి ఒక్క మాట అన్నా కూడా వెంటనే కళ్ళల్లోంచి నీరు వచ్చేస్తున్నాయి. అంత అమాయకంగా ఉన్నావు బిడ్డ. ఇది కలికాలం అమ్మ. ఇప్పటి రోజుల్లో ఎంత అమాయకంగా ఉంటే కనుక నీ యొక్క ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని నీ మీద అధికారాన్ని చలాయించే జనాల మధ్య మనం బతుకుతున్నాం. కనుక నీ యొక్క ఎమోషన్స్ అనేవి అంటే నీలో బలం వంటి బలహీనత ఏంటి, ఇవేవి కూడా ఎదుటివారి ముందు బయట పెట్టుకోకుండా నీ యొక్క ప్రవర్తన అందరి ముందు కూడా సమయానికి తగ్గట్టుగా కనుక నువ్వు ఉండేటట్టుగా చూసుకుంటే ఎవ్వరి ముందు కూడా నువ్వు తలదించుకోవాల్సిన అవసరం అనేది రాదు అని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. 4వది ఏంటో తెలుసా? కొంతమంది వ్యక్తులు ఎవరైతే గనక ఉన్నారో ఆ వ్యక్తులు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు అని చూస్తూ ఉన్నారు. అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చేస్తేనే నీకు సరిగ్గా జరుగుతుంది, ఇలా మాట్లాడితేనే నీకు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు, నీ యొక్క ప్రవర్తన ఈ విధంగా ఉంటేనే
తప్పకుండా నువ్వు అందులో విజయాన్ని సాధిస్తావు. ఇలా కొంతమంది వ్యక్తులు నిన్ను మనిషివి అయితే నీ వారి యొక్క ఎమోషన్స్ను అన్నింటినీ కూడా నీ మీద రుద్ది వాళ్ళ ఇష్టానుసారంగా నిన్ను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కనుక అలాగే చేసే వాళ్ళకి దూరంగా ఉండు. నువ్వు నీలానే ఉండు ఎప్పటికైనా సరే. కానీ నువ్వు నీలాగా ఉన్నప్పుడు మాత్రమే అందులో నువ్వు ఎందులోనైనా సరే కానీ ఒక విజయాన్ని అయితే సాధించగలుగుతావు, ఒక గుర్తింపును తెచ్చుకోగలుగుతావు. అలా కాకుండా ఎవరైతే నిన్ను మ్యానిపులేట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటున్నారో నీ యొక్క మనస్తత్వానికి తగ్గట్టుగా నువ్వు ఉండు. నీ యొక్క ప్రవర్తన ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండు. నీకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ. ఇక అన్నింటికంటే కూడాను నువ్వు ఇప్పుడున్న ఆ యొక్క పరిస్థితి ఏదైతే ఉందో అది బాబా డేంజర్ జోన్ కనుక చాలా డేంజర్ జోను. బాబా చెప్తున్నారు కదా, నువ్వు శ్రద్ధగా విను. నువ్వున్న పరిస్థితుల్లో ఆ పరిస్థితి గురించి ఆలోచించి భయపడవలసిన పని లేదు. అందులో నుంచి నీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకుంటూ ఏ పని అయితే చేస్తే నువ్వు ఒక పరిస్థితి నుంచి బయటపడగలుగుతావో ఆలోచించుకుంటూ నీ యొక్క పరిస్థితిని నువ్వు మాత్రమే సరిదిద్దుకోవాలి, బయటపడే ప్రయత్నం అయితే చేయాలి. తప్పకుండా నువ్వు ఆ డేంజర్ నుంచి బయటపడి నువ్వు కోరుకున్న ఆ యొక్క స్థితిలోకి నువ్వు రాగలుగుతావు అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి. నువ్వు చేసే ప్రతి అడుగు కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, మనిషి యొక్క ప్రవర్తన కంటే కూడా మనిషి యొక్క మాటకు చాలా విలువ ఉంటుంది. ఒక్క మాటే కష్టంలో పడవేయగలదు. ఒక్క మాటే కష్టం నుంచి బయటకు కూడా తీసుకురాగలదు. ఒక్క మాటే మనిషిని సంతోషపెట్టగలదు. అదే మాట మనిషిని బాధ కూడా పెట్టగలదు. కనుక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎవరితో మాట్లాడినా సరే కానీ నీ మాట తీరు ఎంత పద్ధతిగా ఉందో అది మాత్రం ముఖ్యం. ఇక నీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నువ్వు ఏం చేయాలి అనేది కూడా నువ్వు ఆలోచించుకుంటూ చేయటం వల్ల నువ్వు కోరుకున్న స్థాయిలో నువ్వు నిలబడగలవు. అలా అడుగు కూడా వేయగలుగుతావు. ఇది గుర్తుంచుకో తల్లి. ఇక నీకు చెప్పాలి అనుకుంటున్న 2 శుభవార్తలు ఏంటో జాగ్రత్తగా విను. మొదటిది, నీ యొక్క బంధం గురించి. నీ యొక్క బంధంతో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు కదూ, ఎన్నో బాధలను కూడా అనుభవించావు, ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. ఇక నీ యొక్క కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే గురువారం రోజు వరకు పూర్తిగా ముగిసిపోతుంది తల్లి. నువ్వు గమనించుకో. ఈరోజు గురువారం ఉన్నట్లయితే ఈరోజు నీకు అందించే ప్రతి శుభవార్త కూడా నేను గురువారం మాత్రమే అందించేలా చేశాను. కనుక నా మీద నమ్మకంతో ఉండు తల్లి. రేపు వచ్చే మరలా గురువారం మొదటి శుభవార్త ఇచ్చి నీకు వినపడుతుంది. అది కూడా నీ యొక్క బంధం గురించి. అదేంటి అంటే కనుక ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ కూడాను పులి స్టాప్ పడబోతుంది. నువ్వు ఏదైతే మార్పు నీ యొక్క తోడులో రావాలి అని చెప్పి నువ్వు కోరుకున్నావో ఆ మార్పు అనేది ఈరోజు ఈ గురువారం నేను వచ్చేలా చూడబోతున్నాను. కనుక నీ యొక్క బంధం గురించి ఇకపై నువ్వు ఎటువంటి సమస్యలను పడాల్సిన అవసరం లేదు. వచ్చే గురువారానికి అంతా కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. ఎవరి గురించి అయితే నువ్వు ఇన్ని రోజులు బాధపడి చిన్నతనంగా ఫీల్ అయ్యావో ఆ బంధం వల్లనే కదా రేపటి నుంచి నువ్వు ఒక గొప్ప స్థాయిలో నిలబడగలిగిపోతున్నావు అని గుర్తుపెట్టుకో. గనక దాని గురించి ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించవద్దు. నీ బంధం యొక్క పూర్తి బాధ్యత నాదే అని చెప్పి నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది
తప్పకుండా పూర్తిగా నీ బంధంలో గొప్ప మార్పు అనేది ఈరోజు ఈ గురువారం నాడు నేను తీసుకురాబోతున్నాను తల్లి. ఇదే నీ జీవితంలో మొదటి శుభవార్త అని గుర్తుపెట్టుకో. ఇక రెండవ శుభవార్త ఏదైతే ఉందో అది ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విని తెలుసుకో తల్లి. ఏదైతే నీ యొక్క ఆశ ఉందో, నీ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో ఆ సొంత ఇంటి కళ అనేది ఒక సంవత్సరంలోపు ఏ రూపంలోనైనా నెరవేరబోతుంది అని అంటే కనుక అది నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. ఆ యొక్క శుభవార్త అనేది నీ చెవిన చాలా తొందరలోనే పడబోతుంది. నువ్వు ఇప్పటి వరకు కూడా అద్దె ఇళ్ళల్లోనే ఉన్నావు. ఎన్నో రకాల అవమానాలని పడ్డావు, బాధల్ని పడ్డావు. ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చి నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు అనుకున్నట్లుగా నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, సొంత ఇంటి ఓనర్లు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అంటూ ఉంటారు, అలా ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి ప్రతిసారి కూడా అనుకుంటున్నావు మనసులో కదూ తల్లి. అయితే రెండవ శుభవార్తగా నేను నీకు అందిస్తున్నది అదేనమ్మా, నీ యొక్క సొంత ఇంటి కళ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక సంవత్సరంలో జరిగి నువ్వు గృహప్రవేశం కూడా చేసుకుంటావు. ఇక నువ్వు దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి. రెండు శుభవార్తలుగా నీ సొంత ఇంటిని నేను నీకు కానుకగా ఇవ్వబోతున్నాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ యొక్క సొంత ఇంటి కళ అనేది నెరవేరబోతుంది అని కూడా నేను ఈరోజు గురువారం రోజున చెప్తున్నాను. ఇప్పటి నుంచి ఒక చిన్న ప్రయత్నం అయితే మొదలుపెట్టు. సంవత్సరం లోపు నీ కోరిక ఖచ్చితంగా తీరిపోతుందని కూడా నేను నీకు హామీ ఇవ్వబోతున్నాను. ఇక చిన్న చిన్న సమస్యలు అనేవి నీ జీవితంలో వస్తూనే ఉంటాయి తల్లి, పోతూ ఉంటాయి. జీవితంలో అన్న తర్వాత ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా తల్లి. కష్టం ఉంటుంది, కష్టం వెనకమాలనే సుఖాలు కూడా ఉంటూ ఉంటాయి. ఆ బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి, వాటి వెనకాలే అవమానాలు కూడా ఉంటాయి. అన్నీ తట్టుకొని ఎప్పటికప్పుడు ధైర్యంగా పుంజుకొని నీ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా నీ యొక్క నడవడిక ఉంచుకుంటే కనుక అంతా సక్రమంగా జరుగుతుంది. ఏది జరిగినా, ఏం చేయాలి అనుకున్నా అన్నింటికీ కూడా మానసిక ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది. ఆ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా నువ్వు ఎంతకాలం అయితే ఉండగలుగుతావో అప్పటి వరకు నీకు నీ యొక్క ఇంటి గుమ్మం వరకు కూడా ఏ కష్టం రానివ్వకుండా చేసుకునే బాధ్యత నాదే అని నువ్వు గుర్తుపెట్టుకో. వచ్చే పెద్ద కష్టమైనా కూడా నీకు చాలా చిన్న సమస్యగానే కనిపిస్తుందని గుర్తుపెట్టుకో తల్లి. నీ వెనుక నీ బాబా ఉన్నారు, ఈ తండ్రిని ఉన్నాను. నువ్వు నమ్మిన నా మీద భారాన్ని వదిలేసిన కనుక నీ యొక్క పూర్తి బాధ్యతను నేను తీసుకుంటాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను. నేను నీకు నా ఆశీర్వాదాలు ఇస్తాను బిడ్డ, ఇప్పటికీ కూడా అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. ఈ యొక్క ఆనందకరమైన మాట చాలమ్మా, నీకు సంతోషం అనేది పొంగుకు రావడానికి. ఏ తల్లి అయినా కూడా ఇదే కదా కోరుకుంటుంది. తన బిడ్డలు ఆనందంగా ఉండాలి, తన బిడ్డలు సంతోషంగా ఉండాలి, తన బిడ్డలు 10 మందికి పైకి చూసే అంత గొప్ప స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. నిలబడాలని కూడా చెప్పి అలాగే నీకు నువ్వు కూడా కోరుకుంటున్నావు కదా. దానికి కూడా ఈ తండ్రికి నాకు తెలియదు అనుకున్నావా తల్లి? నీకు వారు బిడ్డలైతే గనుక నాకు కూడా నువ్వు బిడ్డవు తల్లి. నీ యొక్క కష్టాన్ని కాపు కాస్తాను, నీ యొక్క ప్రతి కష్టంలో నేను తోడుంటాను, నీ బిడ్డల ప్రతి విషయంలో కూడా నేను నీకు తోడుంటాను. ఎవరైతే నిన్ను అవమానించారో అవమానించిన వారే నీ ఇంటిని గడప తొక్కి నిన్ను సహాయం కోసం అడుగుతారు తల్లి. అటువంటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయకూడదో కూడా నీకు సందేశం రూపంలో అందిస్తూనే ఉన్నాను బిడ్డ. ఇకపై నువ్వు ఎప్పుడూ కూడాను నన్ను ఒక్క ప్రశ్న అడుగుతూ ఉండేదానివి. ఒక్క ప్రశ్న అడుగుతూ ఉంటే ఎవరు ఏమైనప్పటికీ కూడాను నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను.
బాబా నా సంతోషానికి జీవితాల్లో సంతోషాలే లేవా? మనసు సంతోషంగా మనస్ఫూర్తిగా పెదవుల మీద నుంచి నవ్వులు వచ్చే రోజులే లేవా తండ్రి? బాబా గుండె లోతుల్లో నుంచి ఆనందం పొంగుకొచ్చి నవ్విన రోజులు ఎప్పుడు తీసుకొస్తావు తండ్రి అని చెప్పి నువ్వైతే ఈ కొత్త ఇంట్లోకి ఈ కొత్త జీవితం అనేది పొందబోతున్నావు అని నేను నీకు మాట ఇచ్చాను కదా తల్లి. నువ్వు ఎప్పుడైతే నువ్వు కొత్త ఇంట్లోకి అడుగు పెడతావో అప్పటి నుంచి నీ జీవితం మారిపోతుంది. నీ జీవితము సుడే తిరిగిపోతుంది తల్లి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందమ్మా. నీ బిడ్డల భవిష్యత్తు ఆనందంగా ఉండబోతుంది తల్లి. ఏం జరిగినా కూడా నీకు అన్ని రకరకాలుగా కూడా కలిసి రాబోతుంది. నువ్వు కేవలం కొంచెం కష్టపడి పని చేసుకోవటం కనుక, కాస్తంత మనసుని కనుక ఏకాగ్రతను పెంచుకొని కనుక నీ యొక్క వృత్తి పట్ల నువ్వు కాస్తంత ధ్యాసను కనుక పెట్టగలిగితే చాలు, బిడ్డ అంతా కూడా సర్దుకుంటుంది. దేని గురించి నువ్వు ఆలోచించకు, దేని గురించి నువ్వు భయపడకు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఏది ఎలా జరిగినా కూడా మొత్తం నీకు అనుకూలంగా జరిగేలాగా చూసే బాధ్యత నీ సాయిదే తల్లి. ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకుంటున్నావుగా. నీ మాటలతో ఎవ్వరిని నొప్పించట్లేదు కదా. ఎదుటివారిని నీ మాటలతో కానీ చేష్టలతో కానీ నొప్పించకుండా కుదిరినంత వరకు దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నావు. వీలైతే ఎదుటివారికి కాస్తో కోస్తో నీ వంతు సహాయాన్ని కూడా చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ నీతో పాటు నలుగురిని సంతోషంగా ఉంచుతూ ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎటువంటి టెన్షన్లు మనసులో పెట్టుకోకుండా ఏది ఏమైనా సరే కానీ నా బాబా చూసుకుంటారు అనే ధైర్యాన్ని మనసులో ఉంచుకొని సంతోషంగా నువ్వు కొత్త ఇంట్లో అడుగు పెడతావు తల్లి. ఆనందంగా ఉంటావు. నీ యొక్క సంతోషాన్ని, నీ యొక్క ధైర్యాన్ని, నీ యొక్క ఆనందాన్ని ప్రతి దాన్ని కూడా నేను నీకు నిలబెట్టి చూపిస్తానమ్మా అని చెప్పి నీకు మాట ఇస్తున్నాను. మరి నువ్వు చేయవలసిందల్లా కూడా ప్రశాంతంగా ఉండటం, ఆనందంగా ఉండటం, ఈ రెండు అలవాటు చేసుకో తల్లి. జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ. ఆనందంగా కూడా ఉంటావు. ఎక్కువగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకు. బిడ్డల్ని ఎక్కడికక్కడ నీ మాటలతో ఉత్తేజపరుస్తూ ఉండు. అన్నీ సర్దుకుంటాయి. అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లుగానే మారుతాయి. ఈ రెండు శుభవార్తలు నీకు మంచిగా ఈరోజు నీకు నేను అందిస్తున్నాను బిడ్డ అని చెప్పి చాలా అత్యద్భుతమైన సందేశాన్ని గురువారం రోజు మనకు సాయినాథుడు అందించారు. ప్రతి ఒక్కరూ కూడా సాయి భక్తులందరూ కూడాను ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే చేసి ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు బాబా గారు ఇచ్చే సందేశాన్ని అయితే ప్రతి ఒక్కరూ విని ఒక లైక్ చేయటం వల్ల చాలామంది సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.